గణపతి స్వరూపాలలో నృత్య గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? మానవులమైనటువంటి మన అందరం కూడా ఒక్క విషయంలో తృప్తి పడలేం. కాసేపు ఇది కావాలి, కాసేపు అది కావాలి. పాఠశాలల్లో కూడా లేకపోతే కళాశాలల్లో కూడా పీరియడ్స్ అని మనకి ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది, థర్డ్ పీరియడ్ అని చెప్పి విడగొడుతూ ఉంటారు. ఒకటే పాఠం వరుసగా చెప్తూ ఉంటే ఎవరు వినలేరు. ఆ రకంగా మానవులమైనటువంటి మనం కూడా 64 కళలు, ఒక్క కళ కాదు 64 కళలు, వాటిల్లో ఆనందించమన్నారు. ఆ 64 కళల్లో ఒకటి నృత్యం, నాట్యం. ఈ నాట్యం అనేటువంటి కళకి ఆద్యుడు నటరాజు పరమశివుడు, ఆయన బిడ్డ అయినటువంటి వినాయకుడు కూడా నృత్య గణపతి. ముదా కర్రత్తమోదకం సదా విముక్తి సాధకం. గనక ఇట్లా గనక ఒక తాళం ప్రకారం గణపతి తాళం అంటారు. ఆ గణపతి తాళం వేస్తూ ఉంటే ఒక ఇలాంటివి మన తెలుగు ప్రాంతాల్లో కంటే కూడా కర్ణాటక ప్రాంతంలో చాలా ఉచ్చంగా పెద్ద స్వరంతో ఆ తాళ లయాన్వితంగా వాటిని చదువుతూ ఉంటారమ్మా. ఆ చదువుతూ ఉంటే గణపతి అక్కడికి వచ్చి నృత్యం చేస్తున్నాడా అనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఉచ్చారణ. ఆ రకంగా గణపతి తాళం ఈ రకంగా ఈ నృత్య గణపతి ఎందుకు అయ్యాడు అంటే, చంద్రుడు శాపం ఇచ్చినటువంటి సందర్భంలో వినాయకుడు ఈ నృత్య గణపతి కింద మారాడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. చంద్రుడికి శాపం ఇచ్చిన తర్వాత లోకంలో నేను ఏదైతే ఇతరులని అపహాస్యం చేస్తూ ఉంటాడో వాడికి లోకంలో ఇటువంటి గతే పడుతుంది సుమా, అందుకని లోకంలో ఈ నీతిని చాటడానికి నేను ఇప్పుడు ఆనందంతో నృత్యం చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మంచి జరిపించాలి లోకంలో అని చెప్పి నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని చెప్పి నృత్యం మొదలుపెట్టేట ఆయన. మిగతా గణపతులు అంటే అందరికంటే కూడా అంటే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క విశిష్టత ఉంది. నృత్య గణపతి గనక ఆరాధన గనక మనం చేస్తే అందులో ప్రత్యేకత ఏంటంటే, అయ్యేమో తాండవం, అమ్మేమో లాస్యం. అయ్య పరమశివుడికి సంబంధించినటువంటి తాండవానికి సంబంధించినటువంటి రీతి, అమ్మ పార్వతీదేవి లాస్యానికి సంబంధించినటువంటి రీతి. ఈ రెండింటినీ కూడా ఒక చోట నువ్వు చూడాలి అనుకున్నావు అనుకో, నృత్య గణపతిం ఆశ్రయే అన్నాడు గీతాకారుడు. నృత్య గణపతిని కనుక నువ్వు ఆశ్రయం కనుక చేస్తే నృత్య గణపతిలో ఒకే చోట కనపడతాయిట నీకు. అయ్యకి సంబంధించినటువంటి తాండవం, అమ్మకి సంబంధించినటువంటి లాస్యం, ఈ రెండూ కూడా ఆ గణపతిలో నృత్య గణపతిలో ఉన్నాయి. ఏంటండి ఆ నృత్య గణపతిని నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే నృత్యం ఏం చేస్తుందంటే ఎగురుతుంది, మనల్ని ఎగిరేటట్టుగా చేస్తుంది. మన లోపల ఉన్నటువంటి అంటే పరమార్థికం చెప్తున్నా మీకు, మన లోపల ఉన్నటువంటి దుర్గుణం ఏదైతే ఉందో అది ఎగరగొడుతుంది నృత్య గణపతి చేసేటువంటిది. అది నృత్య గణపతిని కనుక నువ్వు చూస్తూ ఉంటే ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడే అక్కర్లా మన తెలంగాణలో కూడా నందికంది అని ఉంది. సదాశివపేట దగ్గర నందికంది దేవాలయంలో నృత్య గణపతి ఉన్నాడు. అక్కడ చూడొచ్చు. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో నృత్య గణపతిని మనం సందర్శన చేయవచ్చు. ఆ నృత్య గణపతిని చూసి మనలో ఉన్నటువంటి దుర్గుణాలని ఎగరగొట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం.